సేవకు ప్రతిరూపం. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పట్టా ఫౌండేషన్ కృతజ్ఞతాభినందన సంభరం అంబరాన్నంటింది. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్టస్థాయి సేవలనందిస్తున్న పలువురిని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టా రమేష్ ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు. సమాజహితం కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని, వారి తండ్రి అడుగుజాడల్లో నలుస్తూ గత 25 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా అనేక విధాలుగా సహాయ సహకారాలనందించారని అన్నారు. తండ్రి ఆశయాలకనుగుణంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజ సంక్షేమమే ధ్యేయంగా తనవంతు సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టా రమేష్ తెలిపారు. మాకు అత్యంత ఆత్మీయులు, పితృ సమానులైనటువంటి స్వర్గీయ పట్టా రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో వారి అబ్బాయి, నాకు సోదర సమానుడు, నాకు అత్యంత ఆత్మీయుడు పట్టా రమేష్ బాబు నిర్వహించినటువంటి కార్యక్రమంలో నేను రావడము, అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులకి ఇక్కడ సన్మాన సత్కారాలు చేయడం జరిగింది. వారి తండ్రి గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో కళాకారులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. అనేక మందికి వారి ప్రతిభను గుర్తించి అవార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పట్టా ఫౌండేషన్ పెట్టి 25 సంవత్సరాలు అవడము, అలాగే సుమారుగా 359 నుంచి 400 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ కూడా ఒక చిన్న గ్రూప్. కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు వీళ్ళెవరూ కూడా. వాళ్ళు సంపాదించిన దాంట్లో కాస్త సేవ కోసం పక్కన పెట్టుకుని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను కూడా ఆహ్వానించి నన్ను కూడా గౌరవించినందుకు పట్టా ఫౌండేషన్ వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఇది పట్టా ఫౌండేషన్ మానవ సేవే మాధవ సేవ అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఇచ్చినటువంటి పిలుపుతో మేము గత 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారి మార్గదర్శనంగా తీసుకొని వారి ఆదేశాలతో వారు రూపొందించినటువంటిది ఇది పట్టా ఫౌండేషన్. కార్యక్రమాలన్నిటికీ కూడా స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబు గారు, అదేవిధంగా మా గజల్ శ్రీనివాస్ గారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, చేశానంటే నేను గొప్ప వ్యక్తిని కాదు, ఆర్థికపరమైన కానీ రాజకీయ వ్యక్తిని కానీ కాదు. ఒకానొక టైంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు 1990వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ద్రోణరాజు గారి బర్త్డేలో ఒక పాట పాడారు. మౌనంగా ఉంటూ మాట్లాడాలని ఉంది. మొట్టమొదటిగా మౌనంగా ఉండి మాట్లాడాలనే మాటతో నేటి వరకు కూడా గజల్ శ్రీనివాస్ గారి దగ్గర మౌనంగానే ఉంటూ ఆయన దగ్గర చాలా నేర్చుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తానంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఆయన రావడం కూడా ఇదంతా స్వామి బ్లెస్సెస్ గా భావిస్తున్నాం. ఇది పట్టా ఫౌండేషన్ అని అంటే మా ఫాదరు ఎంతో మందికి విశాఖపట్నంలో మా ఫాదర్ పట్టా అంటే ఐకాను, ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు, ఎంతో మందికి వివాహాలు. అంటే ఆయన స్థాయికి వరకు నేను వెళ్ళలేను, చేరడం అనేది జరగదు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఏంటి ఆయనకి ఎంత ఉందంటే ఆయనతో నేను నడుస్తున్నప్పుడు చూసినప్పుడు నేనేం చేయగలను, ఎందుకంటే నేను పెద్దగా విద్యాభ్యాసం లేదు, అలాగనే పెద్దగా ఉద్యోగం లేదు, పెద్దగా వ్యాపారం లేదు. మా నాన్నగారిని ఎలాగ ఆదర్శంగా తీసుకోవాలి, మరి ముఖ్యంగా అంటే
మా నాన్నగారు ఇప్పుడు కూడా బతికుండాలి అనే ఉద్దేశంతో ఆయన అందరూ తలుచుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ ఈ రోజు కూడా లైవ్ లో ఉన్నారనే స్పృహతో నేను ఈ కార్యక్రమాలు చేస్తాను. ఈ ఫౌండేషన్ పెట్టడానికి మా ఫాదర్ గారు ఫస్ట్ లో ఒప్పుకోలేదు. ఏదంటే పట్టా అనేది నువ్వు పెట్టుకో, ఇంకేదైనా పేరు పెట్టుకో అన్నారు. ఆయన ఇచ్చినది ఏంటంటే ఈ ఫౌండేషన్ ద్వారా నువ్వు ఏ రోజు కూడా కుడి చేతితో ఆశించకూడదు, అలాగే చేయగలిగితే ఈ పట్టా ఫౌండేషన్ పట్టా అనేది పెట్టుకున్నారు. ఆ రోజు చెప్తే 5 సంవత్సరాలు కూడా కష్టం అన్నారు. మా నాన్నగారికి నేను ఒక మాట ఇచ్చాను, 25 సంవత్సరాలు ఎవరిని ఎక్కడ అడగకుండా నా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను, అన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పాను. అదే విధంగా నేటి వరకు కూడా ఎవరి దగ్గర కూడా ఈ ఫౌండేషన్ ఎవరిని డొనేషన్ అడగలేదు. కానీ మా కార్యక్రమాలు చూసి వాళ్ళు స్వచ్ఛందంగా చాలా మంది నాకు మాటల ద్వారా అనేక రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా ధన రూపంలో సహాయం చేసినట్టు వారికి తోచిన సహాయం చేస్తే మా నాన్నగారు ఆ రోజు ఒక మాట చెప్పారు, ఎవరు నీకు మాట సహాయం చేసినే దాన్ని మళ్ళీ తిరిగి నేను కృతజ్ఞత చెల్లించినప్పుడే నా పట్టా ఫౌండేషన్ కి కీర్తి వస్తుందని భావించరా బాబు అన్నారు. అదే ఈరోజు నేను ఆ కార్యక్రమాన్ని ముగించానని చెప్పేసి తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు నేను చూసి ఆ కార్యక్రమాలు వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం మానవ సేవే మాధవ సేవలు ఉన్నా కదా, అటువంటి వ్యక్తులను గుర్తించి అటువంటి వ్యక్తులకి మాత్రమే నేను ఈ సత్కారం అంటే గౌరవించాను. ఎందుకంటే ఒక ఉదాహరణ తీసుకోవాలంటే లాస్ట్ ఇయర్ ఒక హోమ్ గార్డు 1 టౌన్ ఏరియాలో ఒక ఆవిడ కాలువలో పడిపోతే ఆయన వెంటనే యూనిఫామ్ ఇప్పేసి ఆవిడని తీసి ఆవిడకి శుభ్రపరిచి ఆవిడ ఒక పరిచయం, అటువంటిది మా దృష్టిలోకి రావడం, ఆయనతో నేను చూడడం, అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ నేను సన్మానించాను. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు పుచ్చుకున్నటువంటి సాయి అని చెప్పి ఆనందపురంలో ఉన్నాడు, ధనాల్ సాయి అని చెప్పి. ఆ కుర్రోడు, ఎందుకంటే ఆ కుర్రోడు మంచి సేవా కార్యక్రమం అందిస్తే ప్రెసిడెంట్ అవార్డుకి మేము రికమెండ్ చేసాం, ఆ అబ్బాయికి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఆ అబ్బాయిని కూడా పట్టా ఫౌండేషన్ సత్కరించింది. ఇలా చాలా మందిని ఈ ఎక్కడైతే మాకు కనబడతారో వాళ్ళతో మాకు ఎటువంటి రిలేషన్ ఉండదు. మేము ఎవరికైతే సత్కారం చేస్తున్నారో వాళ్ళకి మాకు పట్టా ఫౌండేషన్ ఏముండదు. మాకు కనబడినప్పుడు వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళకి పట్టా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కాకుండా మేము ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమంలో, అలాగే సత్యసాయి భగవాన్ బర్త్డే రోజు కూడా కొంతమందిని మాకున్న ఆ సమయాన్ని బట్టి కొంతమంది వ్యక్తులను తీసుకొని వాళ్ళకి గౌరవిస్తున్నాం.